అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నవంబర్ 14 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారితో వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారండి. మేము కూడా మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే ఈ రాశి వారి యొక్క సమస్యల్ని సొంతగా పరిష్కరించుకోవడానికి కాక నైపుణ్యాన్ని కలిగి ఉంటారండి. అదేవిధంగా ఇక ఈ రాశి వారికి అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా అంటే చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అంతేత ధైర్యవంతుల రాశులు ఎవరంటే ఈ రాశి వారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుందండి. ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ రాశి అనగానే మనకు చిహ్నం చాలా వరకు కూడా గుర్తొచ్చేది ఏంటంటే వీళ్ళు అంత ధైర్యవంతులు లేరు అనే రకంగా అయితే వీళ్ళు ఉంటారన్నమాట. ఎందుకంటే అందరూ కూడా నమ్మకంగా ఉంటారు కాబట్టి అందుకే అంటారు ఈ రాశి వారు అందరికన్నా కూడా చాలా తెలివైన వారు, తెలివిగలవారు కూడా అనుకోవచ్చు. ఉన్నస్థితికి చేరుకోవడానికి వీరు ఎవరి మీద కూడా ఆధారపడని చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి వారికి వీరుగానే స్వంతగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళే నిలబడతారు. ఎవరి మీద ఆధారం లేకుండా వీళ్ళపైన వీళ్ళు ఎక్కువగా లీడ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఇష్టపడతారని కూడా చెప్పుకోవాలండి. ఈ రాశిలో జన్మించే వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పుకోకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుంటూ ఉంటారన్నమాట. ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు. వారికి తెలియకుండానే ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవాలండి. ఇక అలాగే ఈ రాశివారు రేఖత లక్షణం కూడా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని, సమపాలనను ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ కూడా ఉంటాయండి. ఈ రాశి వారిలో వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు. అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు. ఒక రకంగా ఏమి లేనటువంటి స్థితిలో కూడా ఈ రాశి వారు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతూ ఉంటారు. వెంటనే సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కావలసిన సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది కాబట్టి 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్న వారికి పరిష్కారం కలగాల్సిన సూచనలు కనబడుతున్నాయండి. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవిత భాగస్వామి వల్ల జరగబోయే అతిపెద్ద సంఘటన అండి. నిజంగా వీరి జీవితంలో జరిగేది చూస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఈ మార్పుకి అత్యంత కీలకమైన దశ అయితే అనుకోవాలండి. మీ జీవితమే ఒక కీలక ప్రమాదంలో కూడా రేపటి రోజున పడిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా వరకు కూడా అనేక రకాలుగా జీవితం మీద విరక్తి అనేది కూడా చెందే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇక రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా ముందుగానే ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం కలిగి ఉంటారు. అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎదురుగా జాలిపడి దృశ్యం కనిపించిందంటే మాత్రం చాలండి. వాళ్ళు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అందుకోసము వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అనేది చేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదురుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రము ఈ రాశి వారిని చాలా అంటే చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటారు. కొంతమంది ఉన్నత స్థితిని సాధించిన ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
ఆర్థిక విషయాల్లో సామర్థ్యంగా కూడా పేరు అనేది తెచ్చుకుంటూ ఉంటారండి. ఇక ఈ రాశి గల జాతకులు వారు తమ నమ్మేటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా పెద్దగా ఏమి పట్టించుకోరు. వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు. ఇక ఈ రాశి వారి యొక్క అంచనాలకు 90% నిజమవుతుందని చెప్పుకోవాలండి. అంత ఖచ్చితంగా మాట్లాడతారు. వీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసేస్తారు. అంత గట్టి నమ్మకంతో ఉంటారు. వీరికి లౌక్యం కూడా ఎక్కువని చెప్పుకోవాలి. ఎవరితోనైనా ఇట్టే కలిపేసుకుంటూ పోతూ ఉంటారు. ఎవరినైనా సరే అంటే ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయం వీరికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అండి. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవైతే కావని చెప్పుకోవచ్చు. ప్రజాకాంక్ష అన్నా, కీర్తి దాహం అన్నా, ప్రతిష్ట అన్నా కూడా వీరికి చాలా ఇష్టమండి. ఇక ఈ రాశి వారికి రవి, కుజ, రాహువు, గురు మహర్దశలుగా బాగా యోగిస్తాయి. కాబట్టి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున తర్వాత సరైన సమయంగా కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో వీరి జాతకుల జీవిత భాగస్వామ్యంలో జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుందని చెప్పుకోవాలి. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారండి. రేపటి రోజున మీ జీవితం నిజంగా ఎనలేని ఆకాంక్షను, కోరికను మీరు ఖచ్చితంగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామి వల్ల మీరు జాక్పాట్ కూడా కొట్టబోతున్నారు. అయితే ఇదంతా జరగటానికి మూల కారణము మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మాత్రమేనండి. ఇది అక్షరాలైతే సత్యం. ఆ అదృష్టమే మీకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. వెతకపోయిన గీత కలిదొరినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయండి. మీరు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. కానీ అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి ఎక్కువగా సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ నిలబోతుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఇక డాక్టర్లు, లాయర్లు, వృత్తి నిపుణులు డిమాండ్ అనేది బాగా పెరుగుతుందండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం అయితే ఉందండి. కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. విదేశ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రయత్నిస్తున్నారో వారికి రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని డబ్బు అనేది మీకు రాబోయే రోజుల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుందండి. డబ్బు ఉంది కదా అని మాత్రం ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. అందువల్ల మీరు సరైన ప్లానింగ్ వేసుకోవాలి. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు మీరు సాధించడానికి, జాతక రీత్యా మరియు దుష్ప్రభావాల నుంచి తొలగించుకోవడానికి ఈ రాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇక ఈ రాశి వారికి అదృష్టం సంఖ్యలు వచ్చేసి 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారము, సోమవారం, గురువారం బాగా కలిసి వస్తాయండి. ఈ రోజులో కనుక మీరు తలపెట్టి ఏ పనులైనా కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుందన్నమాట. మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ డేట్లు గుర్తుపెట్టుకొని ఈ రోజుల్లో మాత్రమే మీరు అంటే 2 నెంబర్లు ఉంటే యాడ్ చేసుకుంటే ఈ నెంబర్ ఇచ్చినట్టు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉండడానికి చాలా రకాల సూచనలు కూడా ముందుకైతే చాలా రకంగా వెళ్తారండి. ఇక మీకు శనిదశ కూడా బాగానే యోగిస్తుంది. మీరు సందేహపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు 1-2 సార్లు గుర్తు తెచ్చుకొని ఆలోచించుకొని ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రము పని స్టార్ట్ చేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ జాతక రీత్యా ప్రభావం చూసుకొని చేయండి. ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఎన్నో లాభాలు అనేవి చేరుకోబోతున్నాయి. అలాగే అవన్నీ చేరుకోవాలంటే మీరు కొన్ని పరిహారాలు కూడా చేయవలసి ఉంటుంది. మీకు ఈ కార్తీక మాసం శివార్చన అన్ని రకాల కూడా మేలు చేస్తుందండి. శనివారం, సోమవారం తప్పనిసరిగా ప్రత్యేకంగా శివాభిషేకం చేయించుకోవడం ద్వారా, రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా, మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా మేలు అనేది జరుగుతుంది. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడ సరే దగ్గరలో ఏడన్నా అమ్మవారి గుడి ఉంటే చక్కగా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించి అమ్మవారి కుంకుమార్చన చేసుకొని ఇంటికి వచ్చినట్లయితే మీకు అన్ని రకాల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలుసునా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.